వెల్కమ్ టు హిందీ క్లాసెస్. ఈ వీడియోలో మనము ఎన్సీఆర్టీ క్లాస్ 6 వసంత్ బుక్ నుంచి ఫస్ట్ లెసన్ వహ చిడియా జో క్వశ్చన్ ఆన్సర్స్ నేర్చుకుందాము. లాస్ట్ వీడియోలో వహ చిడియా జో లెసన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో కనుక చూడకపోతే దాని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒక్కసారి చూడండి. ఓకే, బిఫోర్ దట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ and press the bell icon. फर्स्ट क्वेश्चन, तुम्हें कविता का कोई और शीर्षक देना हो तो क्या शीर्षक देना चाहोगे? उपयुक्त शीर्षक सोचकर लिखो. అంటే పద్యానికి మరేదైనా టైటిల్ పెట్టవలసి వస్తే ఏ టైటిల్ పెట్టడానికి ఇష్టపడతారు? ఉపయుక్త శీర్షక్ సోచ్కర్ లిఖో అంటే దానికి తగిన టైటిల్ని ఆలోచించి రాయండి అని. ఆన్సర్, मैं इस कविता को शीर्षक दूंगी नीले पंखों वाली चिड़िया अथवा गर्बीली चिड़िया. అంటే నేను ఈ కవితకు నీలి రెక్కలతో ఉన్నటువంటి పక్షి అని కానీ లేదా గర్బీలి చిడియా అంటే గర్వించే పక్షి అని పేరు పెడతాను. నెక్స్ట్ क्वेश्चन नंबर 2, इस कविता के आधार पर बताओ कि चिड़िया को किन किन चीज़ों से प्यार है. ఈ కవిత ఆధారంగా పక్షికి ఏ ఏ వస్తువులతో ప్రేమ ఉందో చెప్పాలి. ఆన్సర్, चिड़िया को दूध भरे अनाज के दानों से बहुत प्यार है. वह उन्हें रुचि पूर्वक रस लेकर खाती है. वह जंगल से भी बहुत प्रेम करती है, तभी तो अपने रसीले गीत जंगल बाबा को सुनाती है. वह नदी से भी बहुत प्रेम करती है. वह नदी की इच्छा से ही जल की बूंद अपनी चोंच द्वारा ग्रहण करती है. इस प्रकार चिड़िया अन्न, विजन व नदी सभी से बहुत प्रेम करती है. అంటే ఫస్ట్ లైన్ చూడండి, चिड़िया को दूध भरे अनाज के दानों से बहुत प्यार है. పక్షికి పాలతో నిండిన ధాన్యాలంటే చాలా ఇష్టము. वह उन्हें रुचिपूर्वक रस लेकर खाती है. పక్షి వాటిని రుచిపూర్వక్ రస్ లేకర్ అంటే చాలా ఆనందంగా చాలా ఆస్వాదిస్తూ తింటుంది అని. वह जंगल से भी बहुत प्रेम करती है. అలాగే పక్షి అడవి అన్నా కూడా చాలా ఇష్టం అన్నమాట పక్షికి. तभी तो अपने रसीले गीत जंगल बाबा को सुनाती है. అప్పుడే అడవికి తన మధురమైన పాటల్ని కూడా పాడి వినిపిస్తుంది. वह नदी से भी बहुत प्रेम करती है. ఇంకా నది అన్నా కూడా పక్షికి చాలా ఇష్టం. वह नदी की इच्छा से ही जल की बूंद अपनी चोंच द्वारा ग्रहण करती है. నది అంటే చాలా ఇష్టం కాబట్టి తను తన పర్మిషన్ తీసుకునే నీటిని తాగుతుందన్నమాట. इस प्रकार चिड़िया अन्न, विजन व नदी सभी से बहुत प्रेम करती है. ఈ విధంగా పక్షికి ధాన్యాలన్నా, అడవన్నా, అలాగే నది అన్న చాలా ఇష్టం అన్నమాట. क्वेश्चन नंबर 4, आशय स्पष्ट करो. काक रस उंडेलकर गा लेती है. खाने चढ़ी नदी का दिल टटोलकर जल का मोती ले जाती है. ఇక్కడ పోయంలో నుంచి కొన్ని లైన్స్ ఇచ్చారు, వాటి అర్థాన్ని భావాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫస్ట్ వన్, रस उंडेलकर गा लेती है. आंसर, छोटी सी चिड़िया बहुत ही मधुर स्वर में गाती है. उसके गायन में माधुर्य है. इससे सारा वातावरण रसमय हो जाता है. वह मानो सारा वातावरण में रस उंडेल देती है. छोटी सी चिड़िया बहुत ही मधुर स्वर में गाती है. చిన్న పక్షి చాలా మధురంగా అంటే మెలోడియస్ వాయిస్ తో పాడుతుంది అని. उसके गायन में माधुर्य है. తన గానం ఎలా ఉంది? స్వీట్నెస్ ఉందన్నమాట, మాధుర్య. इससे सारा वातावरण रसमय हो जाता है. దాంతో వాతావరణం అంతా ఆసక్తికరంగా హ్యాపీగా మారుతుందన్నమాట. वह मानो सारा वातावरण में रस उंडेल देती है. ఎలా ఉందంటే అక్కడ అట్మాస్ఫియర్ అంతా చాలా హ్యాపీగా ఉందన్నమాట. సెకండ్ వన్, खाने चढ़ी नदी का दिल टटोलकर जल का मोती ले जाती है. इस पंक्ति का आशय है कि चिड़िया ऐसे ही नदी से जल कण लेकर अपनी प्यास नहीं बुझाती, बल्कि वह उफनती हुई नदी के दिल को पहले टटोलती है
और फिर मोती के समान जलकण ले जाती है। इसके लिए वह नदी की इच्छा का भी ध्यान रखती है। उसकी इच्छा के बिना वह उससे जल की बूंद नहीं लेती। इस पंक्ति का आशय है कि ఈ లైన్ యొక్క అర్థం ఏమిటంటే चिड़िया ऐसे ही नदी से जलकण लेकर अपनी प्यास नहीं बुझाती। అంటే పక్షి నది నుండి నీటిని తీసుకొని తాగి తన దాహాన్ని అలాగే తీర్చేసుకోదన్నమాట। ఏం చేస్తుందంట, ఫస్ట్ బల్కి వా ఉఫంతి నदी के दिल को पहले टटोलती है। ఏం చేస్తుందంటే ఫస్ట్ ఉఫంతి हुई నది అంటే ప్రవహిస్తూ ఉన్న నది యొక్క దిల్ కో టటోల్తీ హే అంటే ప్రవహిస్తూ ఉన్నటువంటి నది హృదయాన్ని అడిగి, అంటే ఆ నది యొక్క పర్మిషన్ తీసుకుని ఆ నది కోరిక మేరకు అప్పుడు తాగుతుందన్నమాట। చూడండి, ఔర్ ఫిర్ మోతీకి సమాన్ జల్కణ్ లే జాతీ హై, అప్పుడు ముత్యం వంటి నీటి కణాలను తీసుకుంటుందన్నమాట। ఇక్కడ రచయిత ముత్యంతో వాటర్ డ్రాప్స్ ని కంపేర్ చేశారన్నమాట। इसके लिए वह नदी की इच्छा का भी ध्यान रखती है। నది ఇష్టం అని చెప్పి నీరును తాగేదన్నమాట। నీరును తాగాలంటే ఆ పర్మిషన్ తీసుకుని అప్పుడు తాగుతుంది అనమాట। పర్మిషన్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది అనమాట। ఇస్కి ఇచ్ఛా కే బినా వహ ఉస్సే జల్ కి బూంద్ నహీ లేతి, తన పర్మిషన్ లేకుండా ఒక్క డ్రాప్ వాటర్ కూడా తీసుకోదన్నమాట। ఓకే చిల్డ్రన్, క్వశ్చన్ ఆన్సర్స్ ఇంతటితో ఫినిష్ అయిపోయాయి। Okay, please like, share and subscribe to my channel and press the bell icon. Thank you children.